99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఏఐసిసి మరియు ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ తో కలిసి కొత్తగూడెం మరియు వైరా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించి ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకి బ్రహ్మరథం పట్టిన సత్తుపల్లి వాసులు, వారితో పాటు ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగళ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పురుషోత్తపట్నంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ విద్యా విభాగ అధ్యక్షులు షేక్ ఆసిఫ్ వలిమా కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కుట్రలేపిన తీరును బహిర్గతం చేసిన తాత మధుసూదన్ రావు, గవర్నర్, హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తరపున అధికారులను ప్రభావితం చేస్తున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్డి ఒక బృహత్తరమైన ప్రణాళిక తయారు చేసింది. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతుంది. విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది. తెలంగాణ ఉద్యమకారులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు, మేధావులకు బీఫామ్ ఇచ్చి ఎన్నికలకు పూర్తి మెటీరియల్ ఇచ్చి ఎన్నికల రంగంలోకి దించి విజయం సాధించే దిశగా అడుగులు వేయబోతుంది. అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంది. టీఆర్ఎస్డి రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఈ నెల 16వ తేదీన భద్రాచలం రాముని సన్నిధిలో ఆయన పాదాల సాక్షిగా విజయవంతం కావాలని సీతారాములను దర్శించుకొని భద్రాచలంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు. టీఆర్ఎస్డి రాష్ట్రంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు మరి అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో అదే విధంగా హైదరాబాద్లోని 300 డివిజన్లో పోటీ చేస్తుందని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లం రాణి, జిల్లా ఉప అధ్యక్షురాలు పాల సృజిత తదితరులు పాల్గొన్నారు. తన చావుకు భార్య, అత్త, మామలే కారణమంటూ ఒక వ్యక్తి హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు మార్కాపూర్కి చెందిన సీతారామరెడ్డి, రేణుకా దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే గత జనవరి 24 మళ్లీ అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడం, ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడే ఉన్నారు. అత్త మామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారామరెడ్డి ఆదివారం సాయంత్రం హుసేన్ సాగర్ లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో పోలీసులు గాలించిన సాయంత్రంలో మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య, అత్త మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్లో స్వల్పపు ప్రకంపనలు. గాజుల రామారంలోని మెట్ఖాన్గూడ ప్రాంతంలో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు. దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్ల నుండి భయంతో బయటికి పరుగులు తీసిన స్థానికులు. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై ఆందోళన చెందుతున్న స్థానికులు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. అన్నారం షరీఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్ సంఘం తీగరాజుకి చెందిన ఒక స్కూల్ బస్ కి ఎదురుగా ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు విద్యార్థులకు ట్రాక్టర్లో ఉన్న వారికి గాయాలు. సమాచారం మేరకు సంఘం స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 16వ వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. 16వ వార్డులో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాను. 16వ వార్డు ఓటర్లు మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుపై వేసి మీ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. 16వ వార్డు ప్రజలారా ఒక్కసారి దీవించండి. మీకు సేవకుడిగా బాధ్యతగా పనిచేస్తాను అని 16వ వార్డు టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ బలపరిచిన అభ్యర్థి మల్లది హనుమంతరావు అన్నారు.
5 ఏళ్ల పాత జ్ఞాపకం 10th ఫిబ్రవరి 2021 4వ రోజు రైతు భరోసా యాత్ర కల్వకుర్తి నియోజకవర్గం ఎలకపల్లి శిబిరంలో పేపర్ చదువుతూ తేనీరు సేవిస్తూ దినచర్య ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.